హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అని అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో ఇవాల్టి ఈ వీడియో అనేది నేను ప్రత్యేకంగా గూడూరుకి రావడానికి రీజన్ ఏంటి అని అంటే నాకు మేకప్ ఉండింది. సో మేకప్ పని మీద మేము తిరుపతి అయితే వచ్చాము. సో వెళ్ళే దారిలో నేను ఇలా వీడియో అయితే తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నానన్నమాట. సో మేము తిరుపతిలో మాకు కొన్ని మేకప్స్ వచ్చాయి. సో అదే అమ్మాయికి చిత్తూరులో మ్యారేజ్ అనమాట. సో తిరుపతిలో ఒకరోజు, చిత్తూరులో ఒకరోజు ఉండాల్సి వచ్చింది మేము. సో మూడో రోజు అమ్మాయి పెళ్ళి మేకప్ చేసేసి మళ్ళీ బయలుదేరేసామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము రాగానే అమ్మాయికి ముందుగా కోన్ అయితే పెట్టేసామన్నమాట. సో మీ అందరికీ కూడా ఎలా అనిపించింది ఏంటి అని అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే అక్కడి నుంచి మేము ఈవినింగ్ పూట గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్దాము అని అనుకొని మేము విష్ణు నివాసం పక్క నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఆ అమ్మాయికి కొన్ని ఐటమ్స్ అంటే గాజులు అలాంటివన్నీ అవసరమయ్యాయి. సో తను తెచ్చుకోలేదు ఇంకా అనేసి మేమైతే ఎవరికి అలా తీసుకెళ్ళమండి. సో బట్ ఆ అమ్మాయి ఏంటి అంటే ఇంక తండ్రి లేని బిడ్డ అని చెప్పేసేసి మేము అమ్మాయికి అన్నీ తీసుకోవడానికి గాంధీ రోడ్ అంటారనమాట తిరుపతిలో. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మేము అమ్మాయికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. సో ఇంకా టెంపుల్కి వెళ్ళలేకపోయాము. మరుసటి రోజు అమ్మాయికి నలుగు. అమ్మాయిని మొత్తం రెడీ చేసేసిన తర్వాత మేము కూడా స్నానాలు చేసి రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి బయలుదేరేసామన్నమాట. సో ముందైతే అసలు అక్కడ వెళ్ళేటప్పుడు చూసారా, నాకైతే తిరుపతిలో బాగా నచ్చేది ఏ వీధి చూసినా మంచి మంచి టెంపుల్స్, అలాగే మెయిన్గా పూలు అనమాట. పూలు చూస్తూ ఉంటే అసలు తీసుకోవాలి తీసుకోవాలి అనిపిస్తుంది. అంత చక్కగా అల్లతారు, అంత చక్కగా ఉంటాయన్నమాట. సో ఇట్లాగా మేము అన్నీ కూడా షాప్స్ ఎక్కి దిగి ఎక్కి దిగి సో అమ్మాయికి అన్నీ తీసుకొని వెళ్ళేసరికి మాకైతే నైట్ 10:30 అయిందనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ టైంలో మళ్ళీ మేము O3 ఫేషియల్ చేయాల్సి వచ్చింది అమ్మాయికి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మేకప్ అయితే మాత్రము సూపర్గా వచ్చింది. ఆ అమ్మాయే థ్రిల్గా ఫీల్ అయ్యింది. ఎంగేజ్మెంట్కి కూడా నేను ఇలా రెడీ అవ్వలేదక్క, సో మీరు చాలా బాగా చేశారు అని చెప్పిందనమాట. సో మేము ముగ్గురము వెళ్ళాము. మా ఆంటీ కూడా వచ్చారు, బట్ మమ్మల్ని వదిలేసేసి వెళ్ళారనమాట. సో మేము ఉండి దగ్గరుండి అన్నీ చేసుకొని అమ్మాయికి పర్ఫెక్ట్గా చేసి సో మేము వచ్చామన్నమాట. బాగా హ్యాపీ. సో మేకప్ చేసే వాళ్ళకి వాళ్ళు కొంచెం బాగుంది అని అన్నా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. మాకు మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఎంత ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నా కానీ. అందుకని మాకైతే అమ్మాయి అలా చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆఖరికి రిసెప్షన్ అప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా చాలా బాగుందక్క, బాగా చేశారు అని అనేసరికి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. సో మేము మేకప్కి వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కరి దగ్గర ఈ మాటలే వింటాం కానీ ఎవరి దగ్గర కూడా ఇంకా ఎలాంటి మాటలు వినమన్నమాట. సో చాలా హ్యాపీగా జరిగింది మా జర్నీ అనేది. సో మేము చిత్తూరుకి వెళ్ళాము, పెళ్ళి చూసుకున్నాము, ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. మాకు సపరేట్ రూమ్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇదైతే ఇంత చిన్న వ్లాగ్ అండి. సో మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి గూడూరుకి రిటర్న్ అయిపోయామన్నమాట, అంతే. సో మా మేకప్ జర్నీ అనేది అట్లా అయ్యిందనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.